ఒక ఇండస్ట్రీ మీద ఏదో పొల్యూషన్ గురించి ఏదో నేను కంప్లైంట్ చేసిన అని చెప్పి మీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నాకు డైలీ ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. దానికోసానికి మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి ఈరోజు ప్రెస్ ముందరికి వచ్చా. మా పంచాయతీ పరిధిలో ఫస్ట్ హెచ్జేకే, గరుడ స్టీల్ పేర్లు మారుకుంటా ఈరోజు అర్జా స్టీల్ ప్లాంట్ ఉంది. మాకు ఆ ప్లాంటు మా చుట్టుపక్కల ఉండే గ్రామాలకు కన్న తల్లి లాంటిది మాకు ఆ ప్లాంటు. మాకే కాదు, మా లాంటి వాళ్ళకు 100 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ ప్లాంట్ మీద పొల్యూషన్ అని చెప్పి నేను పొల్యూషన్ బోర్డుకు కానీ, ప్లాంట్ వాళ్ళకి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎవరికే కానీ నేను పొల్యూషన్ మీద ఎప్పుడే కానీ ఎక్కడే కానీ కంప్లైంట్ అనేది నేను చెయ్యలేదు. ఇది అవాస్తవం, ఇది అబద్ధ ప్రచారం. దీన్ని దయచేసి తాడపత్రి ప్రజలు కానీ, ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ నమ్మండి. నేను ఎక్కడైనా పొల్యూషన్ గురించి పొల్యూషన్ ఆఫీసర్లకు కానీ చెప్పాను కదా, ఇప్పుడే కలెక్టర్కి కానీ ప్లాంట్కి కానీ పొల్యూషన్ మీద ఏదైనా ఒక పేపర్ ఇచ్చింటే నాకు మీ మీడియా మిత్రులందరూ కలిసి ఆ పేపర్ తీసుకొచ్చి నాకు చూపిస్తే నేను ఫ్యాక్టరీ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడానికి కూడా నేను వెనకాను. నాకు ఇండస్ట్రీలు తాడపత్రి డెవలప్మెంట్ కావాలా, తాడపత్రి ప్రశాంతంగా ఉండాలా. నేను తాడపత్రి డెవలప్మెంట్ కోరుకునే వానిలో మొదటి స్థానంలో ముందు వరుసలో నేను ఉంటాను. చుట్టుపక్కల పోయిన రైతులకు ఉపాధి కల్పిమనడం తప్పు కాదు, ఉద్యోగాలు ఇమ్మనడం తప్పు కాదు. నేను అది ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నేను అది కోరినా. నేను కోరడంతో వాళ్ళు ఏమని చెప్పారు, మేము ఇంతకుముందు గతంలో ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ కిందట ప్రతి ఒక్కటి టెండర్ ఉన్నది, మేము టెండర్ సిస్టంలోకి తెస్తాము అని చెప్పినారు. మంచిది అని చెప్పి మాది ఏదో ఒకటి వర్క్ ఆర్డర్ ఉన్నది, అది టైం అయిపోయింది, మీది కూడా టెండర్ పెడతాము అని చెప్పి టెండర్కి ఆహ్వానించినారు. కానివ్వండి అని చెప్పాను. నాకు టెండర్ ఆహ్వానించినప్పుడు ఏం చెప్పినారు, టెండర్లో భూములు కోల్పోయిన రైతులు పాల్గొంటారా, ఆన్లైన్ టెండరు అని అడిగారు. పాల్గొంటారు అని చెప్పి, సరే ఆ చుట్టుపక్కల ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అడిగిన. ఓ 10-15 మంది మేము కూడా పనులు చేసుకుంటాము, ఇటాచీలు పెట్టుకుంటాము, జేసీబీలు పెట్టుకుంటాము, మాకు అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది పేర్లు ఇచ్చినారు, మెయిల్ ఐడీలు ఇచ్చినారు, ఫోన్ నెంబర్లు ఇచ్చినారు. అవి తీసుకొని పోయి నేను యాజమాన్యానికి ఇచ్చిన. బెంగళూరు ఆఫీస్కు నేను పంపించడం జరిగింది. అంత తప్ప కానీ పొల్యూషన్ మీద కానీ ఎటువంటి కంప్లైంట్ అనేది నేను చేయలేదు. నేను చేసినట్టు ఏదైనా మీరు ఎవరైనా కానీ రుజువు చూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. ఇది నా ఈవర్ణం. ఎంతమంది రైతులు పోయినాయి, ఏం పోయినాయి, హుసేనాపురం 29, ఈరాపురం 19 మంది రైతులు, జమలపాడు 21, చల్లవారపల్లె 19, బోడాయిపల్లె 6. ఈ రైతులు అందరూ భూములు కోల్పోయిన రైతులు వాళ్ళ సర్వే నెంబర్లు, వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్లు, ఎవరు అమ్మినారు, ఎన్ని ఎకరాలు అమ్మినారు, దీంతో హుసేనాపురానికి సంబంధించి మా ఫాదర్ పేర్లు కూడా ఉంటాయి వీటిలో. నాకు ఆ ప్లాంట్లో పనులు అడగడానికి హక్కు ఉంది, జాబులు అడగడానికి హక్కు ఉంది. గత 10-12 ఏళ్ళ ఉంటే మా చుట్టుకారం ఉండే పిల్లోళ్ళు దాంతో పనులు చేస్తున్నారు. ఇండస్ట్రీల్లో పర్మనెంట్ కాలే, అంటే కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నారు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయమని చెప్పి నేను అడిగిన. తప్పేం కాదు కదా అదేమన్నా తప్ప? భూములు పోయిన రైతులకు పనులను ఉపాధి కల్పివనడం తప్పు కాదు కదా. అనవసరంగా డైవర్ట్ చేస్తున్నారు.
ఆ? కోట్లాది కోట్ల వర్కులు బయట నుంచి వచ్చి చాలా కంపెనీలు చేసుకుంటున్నాయి. మాకేం కోట్లాది కోట్ల వర్కులు ఏమీ లేదు. కోట్లాది వర్కులు ఏదన్నా ఇచ్చినారంటే మీరు ఏదన్నా ప్రూఫ్తో నాకు సంవత్సరానికి ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చినారు ఏమని అంటే అలా యాజమాన్ అంతా అడిగి తీసుకొని మాట్లాడండి. నేనేం వద్దాను. నాకు కోట్లాది కోట్ల వర్కులు ఏం లేవు. నాకేదో చిన్న చిన్నవి 4-5 వర్కులు ఉన్నాయి. దానిలో టెండర్ పెడతామంటే మొట్టమొదటిగా నేనే ఆహ్వానించిన. టెండర్ అంటే రెడీ అయింది, కానీ ఏంటి ఇది జరుగుతూ ఉంది. అంత తప్ప పొల్యూషన్ మీద ఎటువంటిది ఏది లేదు. యాజమాన్యాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీ ప్లాంటే కాదు, మన కాన్స్టిట్యున్సీలో ఉండే ఏ ప్లాంట్కైనా సరే 0.0 కూడా నష్టం తెచ్చే పని నేను చెయ్యను. నాకు అవసరం లేదు. అది కూడా ప్లాంట్కి ఎందుకు పోతున్నాం అంటే మా పంచాయతీ పరిధిలో ఉంది కాబట్టి నేను ఆ ప్లాంట్ లేకపోతాను. నేను అదానీ లేకపోలేదు, పాత పెన్నాలేకి పోలేదు, ఎల్ఎన్టీలకి, డిఎంఎంలకి నేను ఇంతవరకు నేనేం వర్కులు ఏం అడగలేదే. నాకు అవసరం కూడా లేదు. నేను వర్కులు చేయాలనుకుంటే కర్ణాటకలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, మన ఆంధ్రాలో ఉన్నాయి, దాన్ని వర్కులు ఉన్నాయి. కష్టపడేవానికి ఏముంది? నాకు మిషనరీ ఉంది. నా తమ్ముళ్ళు మిషనరీ నా వర్కులు చేస్తుంటారు. మా తమ్ముళ్ళు మిషనరీలతో పని చేస్తుంటారు. పని చేస్తాం, పని లేకపోతే ఊరుకుంటాం, ఇంకోసాట పోయి చేసుకుంటాం. అంతేగాని ఫ్యాక్టరీని డ్యామేజ్ చేసి ఫ్యాక్టరీని ఏదో మేము లబ్ధి పొందాలనే ఉద్దేశం అయితే ఎటువంటి పరిస్థితిలో మాకు లేదు. మాకు ఆ ప్లాంటు కన్న తల్లితో పని సమానము. నేను ప్లాంట్ యాజమాన్యానికి ఒకటే చెప్తాను, రిక్వెస్ట్ చేసి, ఏదైనా సరే మీరు టెండర్లు పిలవండి. ఎవరు లోయెస్ట్ వచ్చే, ఎవరికి అదృష్టం ఉంటే వాడు చేసుకుంటాడు. ఇన్ని రోజులు మీ దగ్గర 10-12 ఏళ్ళ ఉండి పనులు చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ భూములు కోల్పోయిన రైతుల బిడ్డలకు మీరు వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వండి. నేను ఇదొక్కటే తప్ప వేరేటి ఏది నేను ప్లాంట్ వాళ్ళను అడగను. నాకు అవసరము లేదు. ప్లాంట్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు, డెవలప్ను అడ్డుకోవాల్సిన అవసరము లేదు. నాకు ఏం అవసరము? మాకు ప్లాంట్లు వచ్చినంత ఈ నియోజకవర్గానికి ఉపాధి బాగా పెరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, అన్నీ బాగుంటాయి తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ను అడ్డుకునే ప్రసక్తే లేదు. మాది ఆ నైజం కాదు అని మీ అందరి మీడియా మూలకంగా మీకు అందరికీ నేను, ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నేను వినిపించుకునేది ఏదంటే, నేను ఎప్పుడు ఇంకొకరిని నష్టపరిచే వ్యవహారం నేను చెయ్యను. నాకు ఆ అవసరము లేదు. మీ అందరి తరపున నేను ప్రజలకు, ఫ్యాక్టరీల యాజమాన్యానికి మరొకసారి కోరుకుంటున్నాను.